హరే కృష్ణ. మనం గత సంవత్సరం రామాయణం అయోధ్యకాండలో చర్చించాం. దశరథుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం, దాని తర్వాత భరతుడు మేనమామ ఇంటి దగ్గరుంటే అతన్ని అప్పటికప్పుడు పిలిపిస్తారు. భరతుడు వచ్చి ఆయన రోదిస్తారనమాట. కౌసల్యాదేవి అపార్థం చేసుకుంటారు భరతుడిని. తన తల్లితో గూడి భరతుడే ఈ పథకమంతా వేసి రాముడిని అడవికి పంపాడని అనుకుంటారనమాట. కానీ భరతుడు ఆమెకి వివరించి చెబుతారు. ఇది నేను చేసిందేమి తప్పు లేదు. నా ఇందులో నా పాత్ర ఏమి లేదని ఆమెకి చెప్తారు. దాని తర్వాత వశిష్ఠుడు అపార్థం చేసుకుంటారు. ఈ విధంగా భరతుడు చూడొచ్చు ఈరోజు క్లాసులో గూడా భరతుడు ఏ తప్పు జేయకపోయినా సరే ఎంతోమంది అపార్థం చేసుకుంటారనమాట భరతుడిని. అటువంటి పరిస్థితుల్లో మనకు గూడా జీవితంలో ఎన్నో సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. నేనేం తప్పు జేయలేదు. అయినా సరే అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారని. అటువంటి పరిస్థితుల్లో మనం ఎలా మనగాలి? ఎలా మనం ప్రవర్తించాలి? అవన్నీ భరతుడిని చూసి నేర్చుకోవచ్చు. భరతుడు చేసేది అందరికీ కళ్ళమ్మటి నీళ్ళతోటి వివరిస్తాడనమాట. నా తప్పు ఏమి లేదని. వాళ్ళ మీద కోప్పడ్డు. నేనేం తప్పు చేయలేదు. ఎందుకు నా మీద మీరు ఈ నిందలేస్తున్నారని కోప్పడలేదనమాట. ఎటువంటి కోపం లేకుండా అలాగని చెప్పి ఆయన ఏమి మాట్లాడకుండా సర్లే మీరు మీ ఇష్టం అని మీరెట్లా అనుకుంటే నాకేమైందని కదలకుండా ఒక చోట కూడా ఉండలేదు. ఆయన కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని వివరించి చెప్పారనమాట. దానివల్ల అపార్థం అనేది తీరిపోయింది. అదే వివరించకపోతే నే మీ ఇష్టం మీరెట్లా అనుకుంటే అట్లా అనుకోండి అని అనుకుంటే, అప్పుడు వేరే వాళ్ళకి మనసులో నుండి అపార్థాలు పోవన్నమాట. మనం కోప్పడకూడదు. అలాగని చెప్పి వివరించకుండా కూడా ఉండకూడదు. వాళ్ళకి వివరణ ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు మనం దశరథుడి ఆహ్, సరయూ నది ఒడ్డున దశరథుడికి ఆహ్, ని అగ్ని ఇచ్చిన తర్వాత భరతుడికి 14 రోజుల తర్వాత ఆ మంత్రులందరూ వస్తారనమాట. వాళ్ళే రాజుని చేసేది. వాళ్ళొచ్చి బతిమిలాడతారనమాట. మీరు దయచేసి రాజ్యాన్ని స్వీకరించండి. ఈ రాజ్యము ఇప్పటి వరకు ఎందుకంటే రాజ్యంలో గనక రాజు లేకపోతే ఎంతోమంది దొంగలు వీళ్ళందరూ ప్రబలిపోతారు. మనం చూడొచ్చు 'వేన' అనే భాగవతంలో గూడా ఆహ్, వేన, వేన అనే రాజు అంగమహారాజు వాళ్ళ నాన్న అన్నమాట. ఆయన అడవికెళ్ళిపోతారు సడెన్‌గా. వాళ్ళ కొడుకు దుర్మార్గాలన్నీ చూసి. వెంటనే బ్రాహ్మణులందరూ వచ్చి, "అరే! రాజు లేకపోతే ఎలాగని" చెప్పి వెంటనే వేనాని రాజుగా చేస్తారన్నమాట. తర్వాత ఆ వేన ప్రజలందరికీ చెబుతూ ఉంటారన్నమాట. "మీరందరూ భగవంతుడికి ఎందుకు పూజలు చేస్తున్నారు? నాకు పూజలు చేయాలి గాని. మీరందరూ భగవంతుడి పూజలు ఆపేసి, ఈ రోజు నుండి నన్ను పూజించండి" అని చెబుతాడన్నమాట. ఆ దుర్మార్గం చూసి బ్రాహ్మణులెళ్లి మళ్ళీ అతన్ని మంత్రంతోటి చంపేసి, మళ్ళీ ఆయన చంపిన తర్వాత మళ్ళీ దొంగలందరూ వచ్చి రాజు లేడు గాబట్టి అంత అరాచకం వస్తుందన్నమాట. అప్పుడు ఆహ్, మళ్ళీ ఇంకొక రాజుని తీసుకురావాలని జెప్పి పృథు మహారాజుకి జన్మనిస్తారన్నమాట. ఆ విధంగా రాజు ఉండాలెప్పుడు. రాజు లేకపోతే ఆ రాజ్యంలో దుర్మార్గం, అరాచకం ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ మంత్రులందరూ చెబుతున్నారు 14 రోజులైంది. 14 రోజుల నుండి రాజు లేడు. దశరథ మహారాజు లేడు. వెళ్ళిపోయారాయన. రాముడు అడవికెళ్ళిపోయారు. ఇప్పటికి ప్రస్తుతానికి అయోధ్య రాజు లేకుండా ఉంది 14 రోజులు. అయినా సరే అదృష్టం కొద్దీ ఎలాంటి సమస్య రాలేదు. కానీ ఇక ముందు ఎక్కువ రోజులు గడపకూడదు. దయచేసి మీరు రాజుగా అవ్వండి. ఈ రాజ్యం మీ పూర్వీకుల నుండి ఎక్కడి నుండో ఇక్ష్వాకు నుండి వస్తుంది. ఇక్ష్వాకు వంశంలో ఎంతోమంది రాజులొచ్చారు. అందులో మీరొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇది మీ వంతు. దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించండని ఆ మంత్రులు చెప్పగానే భరతుడంటాడనమాట. వాళ్ళందరూ ఆ మంత్రులు చెబుతారు. రాముడి కోసం పట్టాభిషేకానికి ఇయన్నీ తీసుకొచ్చాం. నెయ్యి, తేనె, అలాగే సముద్రాల నుండి కుండల్లో నీరు తెచ్చాం. రకరకాల నదుల నుండి నీళ్లు తీసుకొచ్చాం. ఇవన్నీ రాముడికి అభిషేకం చేసి పట్టాభిషేకం చేయటం కోసం తెచ్చాం. కాబట్టి వీటన్నిటిని మీరు స్వీకరించండి అని చెప్పగానే భరతుడు వాటన్నిటికి సవ్య దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో వాటి చుట్టూ
ప్రదక్షిణ చేస్తాడనమాట. ఎందుకంటే అవమానించకూడదు వాటిని. అవన్నీ శుభప్రదమైనవి. నేను స్వీకరించనంటే అవమానంలాగా అవుతుంది. అందుకే హనుమంతుడికి గూడా మైనాక పర్వతం వచ్చి దయచేసి స్వీకరించండి నా ఆతిథ్యాన్నంటే, హనుమంతుడు చెబుతారు నేనిప్పుడు పని మీదున్నాను. తిరిగొచ్చేటప్పుడుంటాను దయచేసి అలాగని స్వీకరించకపోతే గూడా బాగుండదని జెప్పి ఆమెని చేత్తోటి తాకి ఆయన తలని తాకుతాడనమాట. ఆ విధంగా ఈ భరతుడు గూడా సవ్య దిశలో ప్రదక్షిణ జేసి ఇకన భరతుడు చెవటం పెడతాడనమాట. మీరందరూ ఇంత పెద్దవాళ్ళు మీకు తెలియనిదేముంది మనకొక సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం మన పద్ధతి ప్రకారం పెద్ద కొడుకు రాజవుతాడు. సో, దశరథుడి యొక్క పెద్ద కుమారుడు రాముడు. కాబట్టి రాముడే రాజవుతాడు. కాకపోతే మా తల్లి యొక్క ఈ దుర్మార్గం వలన రాముడిప్పుడు 14 సంవత్సరాలు అడవికెళ్లారు. నేను యాక్చువల్‌గా రాముడిని మళ్ళీ తీసుకొస్తాను. మళ్ళీ తీసుకొచ్చి రాముడిని రాజు జేసి, ఆ 14 సంవత్సరాల వనవాసం నేను జేస్తాను అని చెబుతారనమాట. కాబట్టి సైన్యాన్ని సిద్ధం జేయండి. ఇప్పటికిప్పుడు నేను అడవికి వెళ్తానంటాడనమాట. అలాగే ఈ ఈ అభిషేకానికి, పట్టాభిషేకానికి మీరేమేమైతే వస్తువులు తీసుకొచ్చారో, ఈ వస్తువులన్నీ కూడా తీసుకెళ్దాం. ఈ తేనె, నెయ్యి, ఈ సముద్రపు నీరు, నదుల నీరు ఇవన్నీ కూడా తీసుకెళ్దాం అక్కడికి. రాముడెక్కడైతే అడవిలో ఉన్నాడో అక్కడే ఆయనకి అభిషేకం చేసి, అక్కడే ఆయనకి రాజ్యాన్నిద్దాం అని చెబుతాడనమాట భరతుడు. మా అమ్మ కోరికలు ఏదైతే కైకేయి ఉన్నదో కోరిక, నేను రాజునవ్వాలని, ఆ కోరిక మాత్రం ఎప్పుడు మనం తీర్చకూడదు. కాబట్టి వెంటనే అడవికి వెళ్ళటానికి మార్గాన్ని సిద్ధం చేయమని చెబుతాడనమాట. అది విని ఆ మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో ఓళ్ళందరూ ఏడవటం మొదలుపెడతారనమాట. మనకి చిన్న చిన్న పదవులు, చిన్న చిన్న ఉద్యోగాలు వాటికే మనం ఎంత ఆహ్, వాటిని పట్టుకొనుంటాం. వదలటానికి మనసొప్పదు. అటువంటిది మొత్తం భూమికి రాజనమాట. భరత మహారాజు. అటువంటి రాజ్యాన్ని ఇచ్చినా సరే ఆయన నాకొద్దు ఇది రాముడికి అని చెబుతుంటే, ఆ త్యాగం చూసి అక్కడున్న వాళ్ళందరికీ కన్నీళ్ళొచ్చినియనమాట. ఆ కన్నీళ్ళొచ్చి ఇకన వెంటనే అడవికి మార్గాన్ని సిద్ధం చేయమని చెప్పగానే వాళ్ళందరూ ఆహ్, రకరకాల మనుషుల్ని తీసుకొస్తారు. మట్టి స్వభావం తెలిసిన వాళ్ళని పిలుచుకొస్తారు. ఎందుకంటే అన్ని మట్టుల మీద ఇసుకున్నదనుకోండి అక్కడ రోడ్డేయటం కుదరదు. అలాగే ఊబులున్న చోట కూడా రోడ్డు వేయలేం. మా ఊర్లో గూడా ఉబ్బలోగ అని ఉంటుంది. అక్కడ ఊబులుంటాయి. అందులో పడి ఎంత బయటకు రావాలన్నా కష్టం అని చెబుతారు. అలాగే వడ్రంగులు, బ్రిడ్జిలు కట్టడానికి చెట్లు కొట్టే వాళ్ళని, గడ్డపారలు, శలగపారలు, ఆ మట్టి దవ్విన తర్వాత అయి తీసుకెళ్ళడానికి తట్టలు కావాలి. ఆ తట్టలు చేసేవాళ్ళు, వెదురు బుట్టలు చేసేవాళ్ళు. ఇలా రకరకాలందరిని పిలిచారనమాట. ఆ రోడ్డు వేయటం కోసం. వాళ్ళందరూ వచ్చి ఆ దారిలో చెట్లు ఏమేమైతే చెట్లు, పొదలు అన్నిటిని తొలగించి, పెద్ద పెద్ద రాళ్ళని మొత్తాన్ని తొలగించి, అక్కడక్కడ రోడ్డు చెట్లు లేవనుకో అక్కడ చెట్లు నాటారు వాళ్ళు. ఎందుకంటే రోడ్డు పక్కన కొంచెం పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి నాటుంటారు. ఆహ్, అలాగే గుంతలు అవన్నీ పూడ్చేశారు. ఆ రోడ్డేశారనమాట. అవృక్షేషు దేశేషు కేచిత్ వృక్షాన్ ఆరోపయన్, కేచిత్ కుటారై అహ సంకై చ దాత్రై చిందన్ క్వచిత్ క్వచిత్. కొందరు మనుషులు చెట్లు లేని ప్రాంతాల్లో చెట్లను నాటారు. అవృక్షేషు. అవృక్షేష్ అంటే వృక్షాలు లేని ప్లేస్. ఆ ప్రదేశం. ఇంకా కొంతమంది గొడ్డళ్ళు, ఇయన్నీ కొడవళ్ళు వీటన్నిటిని తీసుకొచ్చి చెట్లని, పొదలని ఈటన్నిటిని నరికేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ సైన్యమంతా వెళ్ళాలి రాముడి దగ్గరికి అడవికి. ఇంకా అక్కడక్కడ దారిలో వాగులుంటే ఆ వాగుల మీద వంతెనలు నిర్మించారు. లేకపోతే రథాలెళ్ళటం కష్టమవుతాయి. పెద్ద పెద్ద బ్రిడ్జులు ఇవన్నీ కట్టారు. రాళ్ళను పగలగొట్టారు. దారిలో చెరువులు నిర్మించారు. ఎన్నో ఏనుగులు, గుర్రాలు అవన్నీ ఉంటాయి. వాటన్నిటికి నీరు గావాలి వాటి కోసం. అక్కడక్కడ నీటి కొరత ఉన్న చోట బావులు తవ్వారు. ఈ విధంగా అయోధ్య నుండి గంగా నది దాకా మార్గాన్ని సిద్ధం చేశారనమాట. మార్గాన్ని సిద్ధం చేసి ఇకన వాళ్ళు రెడీ చేశారు. భరతుడు అలాగే సైన్యం వెళ్ళడం కోసం అడవికి. ఆ విధంగా భరతుడు రాత్రి పడుకున్నారు. మనలాగా వాళ్ళు రాజులు నిద్ర లేవాలంటే మనలాగా అలారం పెట్టుకోవాల్సిన పని లేదు వాళ్ళకి. ఎందుకంటే గాయకులుంటారు. వాళ్ళు రకరకాల సంగీత వాయిద్యాలు ఇయన్నీ తీసుకొచ్చి పాడుతారనమాట ఉదయాన్నే.
రాజాధిరాజ రాజమార్తాండ ఇట్లా మనం సినిమాల్లో చూస్తాం కదా! ఆ విధంగా వాళ్ళు పాడుతూ ఉంటారు భరతుడిని రాజుగా పిలుస్తూ. అది విని భరతుడికి ఎక్కడ లేని దుఃఖం వచ్చిద్ది. నిద్రలేస్తాడు. నిద్రలేచి వెంటనే నేను రాజును గాదు. నన్ను పిలవద్దు దయచేసి ఆ విధంగా పిలవద్దు అని చెప్పి ఇకన శత్రుఘ్నుని పిలిచి ఇలా అంటాడనమాట. చూడు కైకేయి ఎంత నష్టం చేసిందో. ఈ రాజ్యం ఒక చుక్కాని లేని పడవలా మారిపోయింది. దశరథుడు వెళ్ళిపోయారు. రాముడు అడవికి వెళ్ళిపోయారు. ఈ రాజ్యాన్ని అసలు ఎవరు పరిపాలిస్తారిప్పుడు? ఈ విధంగా బాధపడతాడనమాట. భరతుడికి మనస్సు నుండి ఆ రాజ్యాన్ని స్వీకరించాలని లేనే లేదనమాట. ఇకన తర్వాత వశిష్ఠుడొస్తాడు. వశిష్ఠుడొచ్చి భరతుడిని పిలిపిస్తారనమాట. వశిష్ఠుడు ఒక సభలో వచ్చి మొత్తం అందరిని మంత్రుల్ని, అందరిని ఋషులని అందరిని పిలిపించి 2 రకాలుంటారనమాట. అమాత్యులని అంటారు. ఇంకొకళ్ళు మంత్రులుంటారు. సో, వీళ్ళందరిని పిలిపించి భరతుడిని, శత్రుఘ్నుడిని పిలుచుకురమ్మంటారు. వాళ్ళిద్దరొస్తారు. వాళ్ళిద్దరు రాగానే అందరూ రాజు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో, ఆ విధంగా వ్యవహరిస్తారనమాట సభలో ఉన్న వాళ్ళందరూ. భరతుడిని రాజులా చూస్తూ ఉంటారు. దశరథుడొచ్చినప్పుడు ఎలా వాళ్ళు ట్రీట్ చేస్తారు, ఈయన కూడా అలాగే చేస్తుంటారు. అది చూసి భరతుడికస్సలు నచ్చదు. ఇకన వశిష్ఠుడు చెబుతారనమాట. త్రిని ద్వంద్వాని భూతేషు ప్రవృత్తాని అవిశేషతః తేషు చ అపరిహార్యేషు నయేవం భవితుమర్హసి. ఈ ద్వంద్వం అంటే 2 రకాలు. ఈ ద్వంద్వాలు ఆకలి, దప్పిక, లేకపోతే సుఖం, దుఃఖం, జననం, మరణం ఇవి ప్రతి జీవికి ఉంటాయి. కాబట్టి అనివార్యం కానట్టి దాన్ని చూసి మీరెందుకు బాధపడతారు? ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు దశరథుడు ఇప్పుడు మరణించారు. దాని వలన భరతుడు దుఃఖంలో ఉన్నాడు. కాబట్టి ఇలా దుఃఖం అనేది ఆహ్, సరే తగదు మీకు. భగవద్గీతలో ఏ శ్లోకంలో కృష్ణుడు పుట్టిన వాడికి మరణము తప్పదని చెప్పారు? जातस्य ध्रुवं जातस्य मृत्युः हि ध्रुवं जातस्य ध्रुवोर्मुच्यो ध्रुवं जन्मामृतस्य च मृतस्य च तस्मात् परिहार्याद्य न त्वं शोचितुमर्हसि. కుమారహస్తే. ఆ! అక్కడ కూడా అపరిహార్యే. ఇక్కడ కూడా అపరిహార్యేషు. తేషు చ అపరిహార్యేషు. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ. సో, పుట్టిన వాడికి మరణం తప్పదు. ఇక్కడ కూడా అదే చెబుతున్నారనమాట వశిష్ఠుడు. ఇవన్నీ తప్పకుండా ఉంటాయి. కాబట్టి మీరు బాధపడొద్దు. దశరథుడు ఈ భూమిని నీకిచ్చి స్వర్గానికి వెళ్లారు. ఈ భూమి మొత్తం భూమండలం అంతా నీకే పరిపాలించమని. అలాగే రాముడు గూడా నీ తండ్రి ఆజ్ఞను అంగీకరించి 14 సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లారు. కాబట్టి మీ తండ్రి మరియు సోదరుడు ఇచ్చిన ఈ రాజ్యాన్ని ఆనందించండి అని చెప్పి చెప్పగానే భరతుడికి ఒక్కసారిగా మళ్ళీ బాధ కలిగిందనమాట. ఆయన్నెవరు రాజు అని పిలిచినా సరే ఆయనకి మనసులో బాధుంటుంది. వెంటనే ఆ మనసులో బాధని తోటి రాముడిని ఒకసారి మనసులో తలుచుకున్నాడనమాట. తలుచుకొని ఆయన భరతుడు ఈ విధంగా అన్నాడు. కథం దశరథాజ్ జాతః భవేద్ రాజ్య అపహారక రాజ్యం చ అహం చ రామస్య ధర్మం వక్తుం ఇహ అర్హసి. కథం ఏ విధంగా దశరథా జాత దశరథుడు వలన పుట్టిన ఒక వ్యక్తి భవేద్ రాజ్య అపహారక. అపహారక అంటే దొంగిలించడం, అపహరించడం. దశరథులకు పుట్టినవాడు ఈ రాజ్యాన్ని, ఈ కిరీటాన్ని ఎలా అపహరిస్తాడు? రాజ్యం చ రాజ్యము అహం. అహం అంటే ఏంది? నేను. నేను ప్రభు. రాజ్యము అలాగే నేను రామస్య ఈ 2 కూడా రాముడికే చెందుతాయి. నా రాజ్యము రాముడిదే, నేను కూడా రాముడికే. కాబట్టి ధర్మం ముక్తం ఇహ అర్హసి. సో, మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి ఈ విధంగా మాట్లాడొద్దు అని వశిష్ఠుడికి చెప్పాడనమాట. రాముడు రాజ్యాన్ని పొందేందుకు అర్హుడు. రాముడు పెద్దవాడు, పెద్ద కుమారుడు. కాబట్టి నేను రాముడికి ఇక్కడి నుండే ఆయన ఎక్కడున్నా సరే అరణ్యంలో నా వందనాలు అర్పిస్తున్నాను అని చెప్పగానే అక్కడున్న సభలో ఉన్నోళ్ళందరికీ కన్నీళ్ళొచ్చినాయన్నమాట భరతుడు చెప్పిన మాటలు విని. నేను రాముడిని తిరిగి తీసుకురాలేకపోతే నేను వెళ్తాను అరణ్యానికి. రాముడిని మళ్ళీ తిరిగి తీసుకొస్తాను. ఒకవేళ గనక అలా తీసుకురాలేకపోతే నేను కూడా
లక్ష్మణుడు ఎలాగైతే రాముడు వెంటే ఉంటున్నాడో, నేను కూడా లక్ష్మణుడితో పాటు రాముడితోటే ఉంటానని చెబుతాడనమాట. ఇప్పటికే దారిని నిర్మిస్తున్నాం. దారి ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ మొదలైంది అని సుమంత్ర అనే మంత్రిని పిలిచి మొత్తం సైన్యాన్నంతా ఏర్పాటు చేయండి. మనం ప్రయాణం ప్రారంభించాలి అని ఇక నా అడవికి ప్రయాణం మొదలవుతుందన్నమాట. అడవికి ప్రయాణం 9,000 ఏనుగులు సైన్యం మొత్తం సైన్యం మొదలవుతుంది. 60,000 రథాలు, 1,00,000 గుర్రాలు, ఇంకా ఎంతోమంది నడిచి వెళ్ళే సైన్యం. కైకేయి, సుమిత్ర, కౌసల్య ఈళ్ళ ముగ్గురు ఒక రథంలో కూర్చున్నారు. ఇకనందరూ రాముడి భజనలు పాడుకుంటూ ఈ ప్రయాణం మొదలుపెట్టారనమాట. ఇంకా ఈళ్ళే గాదు, ఎంతోమంది వైద్యులు, బట్టలు కుట్టేవాళ్ళు, వడ్రంగులు ఇలా రకరకాల వృత్తులు ఉన్న వాళ్ళందరూ గూడా ప్రయాణం ప్రారంభించారు. వాళ్ళ భార్యలందరూ వచ్చి వాళ్ళకి సాగనంపారు. వెళ్ళండి, వెళ్ళండి మీరందరూ వెళ్లి రాముడిని తిరిగి తీసుకురండి. ఇంకా ఎంతోమంది బ్రాహ్మణులు వాళ్ళందరూ ఎద్దుల బళ్ళు కట్టుకొని, ఎద్దుల బళ్ళ మీద కూర్చొని వాళ్ళు బయలుదేరారు. ఈ విధంగా అందరూ గంగా నది సమీపంలోని శృంగవేరపురానికి వెళ్లారన్నమాట. అక్కడి దాకా ఈ రహదారి నిర్మించుంది. రాముడిని గంగా నది దాటానికి సహాయం చేసిందెవరు? గుహుడు 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 గుహుడు. సో, ఆ శృంగవేరపురంలో గుహుడున్నాడు. ఈళ్ళందరూ గూడా అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఇక నా భరతుడు చెప్పారన్నమాట. మీరందరూ గూడా ఇంత ప్రయాణం చేసి అలిసిపోయున్నారు. అందరూ విశ్రాంతి తీసుకోండి సైన్యానికి జెప్పారు. రేపు ఉదయం మనం ఈ గంగని దాటుదాం అని చెప్పి, మీరందరూ విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్లి గంగా నదిలోకెళ్ళి మా నాన్నకి తర్పణాలు అర్పించొస్తాను దశరథుడికి అని జెప్పి వెళ్తారు. ఇక వాళ్ళందరూ అక్కడ టెంట్‌లేస్తారన్నమాట. శిబిరాలు ఏర్పాటు చేసి అందరూ అక్కడుంటారు. అదే సమయానికి గుహుడొస్తాడన్నమాట. గుహుడొచ్చి చూస్తాడు ఈ సైన్యం సముద్రంలా ఉందన్నమాట. ఆ సైన్యం. ఇందాక చూసాం గదా! 9,000 ఏనుగులు, 60,000 రథాలు, 1,00,000 గుర్రాలు ఇంత పెద్ద సైన్యం చూసి, ఈ చివరి నుండి ఆ చివరి దాకా సైన్యమంతా చూసి ఆహ్, ఎవరిది ఈ సైన్యం అని చూస్తాడన్నమాట. ఆ రథం మీద కోవిదర అంటే దానిమ్మ చెట్టు. ఇది కోశల దేశం యొక్క గుర్తన్నమాట. మనకెలా భారతదేశానికి త్రిరంగ పథకం ఉందో, అలాగా అయోధ్యకి అయోధ్య అనేది రాజధాని. కోశల దేశానికి ఈ దానిమ్మ చెట్టు గుర్తన్నమాట. అది చూసి ఓహ్! ఇది భరతుడిది సైన్యం అని అనుకున్నాడు. అనుకోని ఎందుకొచ్చుంటాడు ఈ భరతుడు ఇక్కడికి? ఒకవేళ మనం ఈ భరతుడికి తెలిసిందేమో నేను ఆయనకి రాముడికి సహాయం చేశాను గంగా నది దాటడానికి. ఇప్పుడు వచ్చి మమ్మల్నందరిని బంధిస్తాడా? చంపేస్తాడా? లేకపోతే రాముడిని చంపటానికి రాముడు అడవికెళ్ళాడు 14 ఏళ్ళు. మళ్ళీ 14 ఏళ్ల తర్వాత తిరిగొస్తాడు గదా! తిరిగొచ్చినప్పుడు మళ్ళీ సింహాసనం అడుగుతాడేమో అని వెళ్లి ఒకసారే చంపేస్తే ఇకన దిగులు లేకుండా పరిపాలన చేసుకోవచ్చని దాని గురించొచ్చాడా? ఈ విధంగా ఆలోచిస్తున్నాడన్నమాట గుహుడు. గుహుడు ఆలోచించి వాళ్ళ సమాజంలో ఉన్నోళ్ళందరికి జెప్పాడు. మొత్తం 500 బోట్లను సిద్ధంగా ఉంచండి. మన సైన్యం అందరూ కవచాలు, ఇవన్నీ బల్లేలు, కత్తులు అన్నీ తీసి సిద్ధంగా ఉండండి మీరందరూ. భరతుడికి మంచి ఉద్దేశ్యం ఉంటేనే ఆయన గంగను దాటుతాడు. లేకపోతే మన ప్రాణాలు పోయినా సరే, ఈ సైన్యం అనేది ఈళ్ళల్లో ఒక్కరు గూడా గంగను దాటడానికి మనం వదిలేదే లేదు. వాళ్ళు యాక్చువల్‌గా ప్లానేసారన్నమాట. ఈ బోట్‌లలో సైన్యాన్నందరిని గంగా నది మధ్యలోకి తీసుకెళ్ళి, ఆడికెళ్ళినాక బోట్‌లకి రంధ్రాలు చేద్దాం. రంధ్రాలు చేస్తే అందరూ అక్కడికక్కడే మునిగిపోతారు. ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారన్నమాట ఈళ్ళు. ఒకవేళ భరతుడు గనక రాముడికి హాని చేయాలనే ఉద్దేశ్యం ఉంటే. కానీ ఇంకా తెలియదు. అందుకని చెప్పి గుహుడు రకరకాల వాళ్ళకి అడవిలో దొరికే తేనె, రకరకాల ఆహార పదార్థాలన్నీ తీసుకొని భరతుడి దగ్గరికెళ్ళి చెబుతాడనమాట. భరతుడి కంటే ముందు సుమంత్రుడి దగ్గరికెళ్ళి అపాయింట్‌మెంట్ అడుగుతాడు. నేను కలవాలి. దయచేసి అనుమతి తీసుకురమ్మని చెబితే, ఆ సుమంత్రుడు భరతుడి దగ్గరికెళ్ళి చెబుతాడు. ఇక్కడ గుహుడనే రాజున్నాడు. ఈ ప్రాంతానికి ఆయనే రాజు. ఆయనకి అడవిలో మార్గాలు ఇవన్నీ బాగా తెలుసు. రామలక్ష్మణులు గూడా ఎక్కడున్నారో ఆయనకు తెలుసు. ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నారంటే, భరతుడు వెంటనే పిలవండి ఆయనని చెబుతారనమాట. ఇకన గుహుడు కలిసి, మీరు అయోధ్యకు చెందిన వాళ్ళు, మేము గూడా మీ కిందే రాజ్యం జేస్తున్నాం. మీ సేవకులం. దయచేసి ఈ ఆహారాన్ని స్వీకరించండి మీ సైన్యానికి. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి ఇక్కడే. రేపు ఉదయం గంగా నదిని దాటుదురుగాని అని చెప్పగానే, ఆయన సరే అని జెప్పి వాళ్ళెళ్ళిపోతారు. ఇకన మరుసటి రోజు వస్తాడనమాట గుహుడు. మరుసటి రోజొచ్చి మీ అందరికీ సరిగా ఉందా? బాగా నిద్ర పట్టిందా? ఇవన్నీ అడిగినాక
భరతుడు అడుగుతాడనమాట. చాలా చక్కగా చేశారు మీ ఆతిథ్యం. మరుసటి రోజు కాదు అదే రోజు ఇక్కడ 2 మార్గాలున్నాయి. ఒకటి భరద్వాజ ఆశ్రమానికి ఏ మార్గంలో వెళ్ళాలి అని చెబుతారనమాట. అంటే ఈ అలాగే ఈ గంగని ఎలా దాటాలి? అనగానే గుహుడు చెబుతాడనమాట. ఈ గంగా నదిని దాటడానికి మేము సహాయం చేస్తాం. నేను గూడా వస్తాను. మాకు చాలా పడవలున్నాయి. ఈ పడవలతోటి మీ సైన్యం మొత్తాన్ని దాటి చేస్తాం. కాకపోతే ఇంత సైన్యం తీసుకొనెళ్తున్నారు. మీరు రాముడికి హాని చేయరని నేను ఆశిస్తున్నానంటాడనమాట. అంటే ఒకవేళ ఇండైరెక్ట్‌గా ఏం చెబుతున్నాడు, ఈళ్ళందరిని తీసుకెళ్ళి రాముడికి గనక హాని చేయటం కోసం వెళ్తున్నావా అని అడగగానే ఇంకొకళ్ళనమాట అపార్థం చేసుకోవటం భరతుడిని. ఇప్పటి వరకు కౌసల్యాదేవి అపార్థం చేసుకుంది. వశిష్ఠుడు అపార్థం చేసుకున్నాడు. ఇంకా గుహుడు అపార్థం చేసుకుంటున్నాడు. ఇకన భరతుడికి ఏం జేయాలో అర్థం కాదన్నమాట. అందరూ అపార్థం చేసుకుంటున్నారు. ఆయన చెబుతారనమాట. "దయచేసి నన్ను అనుమానించొద్దు. ఎలాంటి సందేహం వద్దు. రాముడు నా తండ్రి లాంటి వాడు. నేనెందుకెళ్తున్నానంటే, ఆయన మళ్ళీ తిరిగి తీసుకురావాలి. ఆయన రాజ్యం మీద, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఎళ్తున్నాను గానీ, ఆయనకేదో హాని జేయటం కోసం కాదని" చెబుతాడనమాట. అనగానే గుహుడు మెచ్చుకుంటాడనమాట. "మీరు రాజ్యాన్ని త్యజించారు. నిజంగా మీరు గొప్ప వ్యక్తులని" జెప్పి. ఇకన మరుసటి రోజు ఆహ్, ఆ రోజే గుహుడు అంతకుముందు రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ వచ్చారు గదా! దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. ఆ రోజు రాముడు, సీత వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకున్నాక, లక్ష్మణుడు విశ్రాంతి తీసుకోలేదు. లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు సేవే ముఖ్యం అని జెప్పి ఆయన 14 సంవత్సరాల పాటు ఎలాంటి విశ్రాంతి తీసుకోలేదనమాట. మనకి మీరందరూ గూడా అప్పుడప్పుడు పెళ్ళిళ్ళప్పుడు మా ఇంట్లో గూడా మా అన్న పెళ్ళప్పుడు ఒక 2, 3 రోజులు మా అమ్మ నిద్రపోలేదు. 2, 3 రోజులు నిద్రపోకపోతేనే మనకి బాగా తర్వాత మేము అన్నవరము ఇట్లా వెళ్ళాం. తిరుపతి. ఆహ్, ఆ దారిలో కారులో నిద్రపోతూనే ఉందన్నమాట. ఎందుకంటే 3 రోజులు నిద్ర లేదు గాబట్టి. ఈ విధంగా మనం అప్పుడప్పుడు నిద్ర సరిగా లేకపోతే పడుకుంటాం. కానీ లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు ఎటువంటి నిద్ర పోలేదన్నమాట. ఇక్కడ గూడా ఈ గుహుడు చెబుతాడన్నమాట. దయచేసి మీరు విశ్రాంతి తీసుకోండి అని చెబితే, అలాగే మేమందరం ఈ అడవుల్లో ఉంటాం. మాకు తెలుసు ఈ కష్టాలు ఇయన్నీ అలవాటు పడ్డాం. మేము కాపు కాస్తాం. మీరేమి ఆహ్, మేల్కొని ఉండాల్సిన పని లేదు. మీరు విశ్రాంతి తీసుకోండి. మాకు చాలా సైన్యం ఉంది. మేము నిషాద జాతి వాళ్ళం. మాకు సైన్యం కూడా ఉంది. మేమందరం ఒక పెద్ద సైన్యం వచ్చినా సరే వాళ్ళని కూడా ఓడించగలం. అంత శక్తి ఉంది మాకు అని చెప్పినప్పుడు లక్ష్మణుడు చెబుతాడన్నమాట. రాముడెక్కడో పట్టుపాన్పులు వీటి మీద పడుకునే రాముడు, అలాగే పెద్ద పెద్ద దేవతలు గూడా యుద్ధంలో ఆయనతో తలపడలేరు. అటువంటి రాముడు నేల మీద నిద్రపోతుంటే నేనెలా నిద్రపోతాను అని చెబుతాడన్నమాట లక్ష్మణుడు. ఇకన నేను, నేను విశ్రాంతి తీసుకోలేదు అని చెప్పి ఇంకా ఆ రోజు ఆ విధంగా బాధపడతాడు. అసలు దశరథుడు బతికే ఉండడు ఈ పాటికి. రాముడి విరహంతో ఆయన దేహాన్ని వదిలేసుంటాడు. దశరథుడు లేకపోతే కౌసల్య బతికుండదు. వాళ్ళందరూ లేకపోతే 14 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ ఎలా తిరిగెళ్ళాలి అయోధ్యకి? ఈ విధంగా రాత్రంతా బాధపడతాడు లక్ష్మణుడు. బాధపడి ఇకన ఉదయం పూట మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ జుట్టుకి జటాలు చేస్తారనమాట. మర్రి పాలు ఇవన్నీ పెట్టేసి. ఆహ్, దాని తర్వాత వాళ్ళు వాళ్ళని గంగా నది దాటించాం. గంగా నది దాటిన తర్వాత దూరం నుండి వాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి నన్ను జూసారు. తర్వాత వాళ్ళు అడవిలోకెళ్ళిపోయారు అని చెబుతాడనమాట గుహుడు. చెప్పగానే అది వినగానే భరతుడికి స్పృహ తప్పి పడిపోతాడు. పడిపోయి తర్వాత అడుగుతారనమాట. వాళ్ళు రాత్రి పూట ఎక్కడ విశ్రాంతి తీసుకున్నారు? వారు ఏమేమి తిన్నారు? ఇయన్నీ దయచేసి చెప్పండి అంటే గుహుడు చెబుతాడనమాట. నేను వాళ్ళకి రకరకాల ఆహార పదార్థాలు తెచ్చాను. కానీ వాళ్ళు అవన్నీ తిరస్కరించారు. కేవలం గంగా నది నీళ్ళే తాగారు. అలాగే ఈ చెట్టు ఉంది గదా! చెట్టు కింద వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారని చెబుతారనమాట. అయి విని భరతుడు ఒక్కసారిగా నేల మీద పడిపోతాడు మళ్ళీ. నేల మీద పడిపోయి ఎట్లాగైతే ఒక ఏనుగుకి అంకుశంతో గనక దాని గుండెల మీద కొడితే ఒకసారిగా ఏనుగు కిందకి పడిపోతుందో, ఆ విధంగా భరతుడు కింద పడిపోయాడు. అది జూసి ఈ గుహుడు గూడా భూకంపం వచ్చినప్పుడు చెట్టు ఎలా ఊగిద్దో, ఆ విధంగా ఆయన కంపించాడనమాట. అదంతా జూసి ఆ రాణులందరూ భరతుడికేమన్నా అయిందేమో అని పరిగెత్తుకుంటా వచ్చి కౌసల్యాదేవి భరతుడిని ఒక్కసారిగా పట్టుకొని
కౌసల్యాదేవి ఏడవటం మొదలుపెట్టారనమాట. ఆల్రెడీ దశరథుడు వెళ్ళిపోయారు. రాముడు అడవికెళ్ళిపోయారు. మాకున్న తోడు నువ్వొక్కడివే నీకేమైంది అని ఆమె బాధపడుతూ ఉంటారనమాట. ఆ సమయంలో భరతుడు మళ్ళీ లేచి, నాకు వాళ్ళు విశ్రాంతి తీసుకున్న స్థలాన్ని చూపించమంటే, వెంటనే వాళ్ళు ఈ గుహుడు తీసుకెళ్తాడనమాట. ఇదిగో ఈ చెట్టు ఉంది గదా! ఈ చెట్టు కిందే లక్ష్మణుడు కుశ దర్భ దర్భలుంటాయి గదా! ఆ దర్భలు తీసుకొచ్చి పరిచాడు. ఆ దర్భల మీదే రాముడు, లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నారని ఆ ప్రదేశం చూపిస్తారనమాట. చూడగానే ఇకన భరతుడు చెబుతారనమాట. ఓహ్! ఇక్కడేనా రాముడు పడుకుంది. అయితే ఇటు సైడు సీతాదేవి పడుకున్నట్టుంది. అందుకే ఆ దర్భలకి ఈమె చీర యొక్క పట్టు దారాలున్నాయి గదా! పోగులు. ఆ పోగులు కొన్ని ఈ దర్భల్లో ఇరుక్కుపోయినియి అని చూస్తాడనమాట. కొన్ని పట్టు దారాలుంటాయి ఆ దర్భ మీద. సీతాదేవి పడుకుంది ఇక్కడే. ఆమె ఎంతో సుకుమారంగా పెరిగింది రాజభవనాల్లో. ఆమె ఇలా నేల మీద పడుకుంది అని బాధపడతాడు. బాధపడి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో శత్రువులు గూడా అయోధ్య మీద దాడి చేయరు. వాళ్ళకి గూడా ఇష్టముండదు అయోధ్య అంటే. ఇక నుండి నేను గూడా నేల మీదే నిద్రపోతాను అని ఆయన ప్రతిజ్ఞ తీసుకుంటాడనమాట భరతుడు. యాక్చువల్‌గా అప్పటి నుండి భరతుడు తిరిగొచ్చిన తర్వాత గూడా నంది గ్రామంలో ఆయనెప్పుడూ అయోధ్యలో ఉండలేదు. అయోధ్య పక్కన నంది గ్రామం అని ఉంటుంది. ఆ నంది గ్రామంలోనే ఉన్నాడు. నేల మీదే అది గూడా ఒక గుహలా ఉంటుంది. ఇప్పుడు గూడా ఉంది. ఆ భరతుడు పడుకున్న గుహ. ఆ గుహలో వెళ్లి, ఆ గుహలో పడుకునేవాడు నేల మీద. అలాగే బార్లీ బార్లీని గోమూత్రంలో నానబెట్టి వాటిని తినేవాడనమాట అంతే. ఆ విధంగా అలాగే జుట్టుకి రామ, లక్ష్మణులు ఎలాగో జుట్టుకి మర్రి పాలు పెట్టుకున్నారో, ఆయన గూడా మర్రి పాలు పెట్టుకొని ఇక నాకు క్షవరం ఏమీ ఉండదు. ఆ విధంగా ఆయన తపస్సు చేశాడు భరతుడు. ఒకవేళ నేను వెళ్లి ఇప్పుడు రాముడిని తిరిగి రమ్మంటే ఆయన గనక నా మాట ఇనకపోతే, నేను గూడా అక్కడే ఉంటాను. నేను గూడా ఆయన ఎళ్తాను. ఈ విధంగా చెప్పాడనమాట భరతుడు. ఇకన మరుసటి రోజు ఉదయాన్నే భరతుడు నిద్ర లేచాడు తెల్లవారుజామునే. ఇది మనం చూడొచ్చు. ఎక్కడైనా సరే శాస్త్రాల్లో వీళ్ళందరూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచేవాళ్ళు. యాక్చువల్‌గా అది ఆచారం అన్నమాట. అది మంచిది మనకి. సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవాలి. రాత్రి పూట త్వరగా పడుకోవాలి వీలైనంత. అలాగని జెప్పి రాత్రి లేట్‌గా పడుకొని, మళ్ళీ ఉదయం త్వరగా లేచామనుకో ఆరోగ్యం దెబ్బతినిద్ది. రాత్రి పూట ఈ స్మార్ట్ ఫోన్‌లు, టీవీలు ఇయన్నీ పక్కన బెట్టేసి, త్వరగా పనుకొని, త్వరగా లేవాలి. సాధనా భక్తి మీద శ్రద్ధ ఉన్నోళ్ళంటే, ఎవరికి సాధనా భక్తి మీద శ్రద్ధ ఉందని తెలియాలంటే, ఇదొక ఆహ్, ఉపమానం గాదు. ఆహ్, దాన్నేమంటాం కొలిచేది. కొలమానం. రాత్రిపూట ఎంత త్వరగా పడుకుంటున్నారు, పొద్దున్న ఎంత త్వరగా లేస్తున్నారు. దాన్ని బట్టి అర్థం జేసుకోవచ్చు మనం. సో, భరతుడు శత్రుఘ్నుడితో చెబుతాడనమాట. దయచేసి మీరు గూడా నిద్ర లేవండి అనగానే శత్రుఘ్నుడు చెబుతాడు. నేనసలు పడుకోనే లేదు. నేను రాముడి గురించి ఆలోచిస్తున్నానని జెప్పి. వెంటనే భరతుడు చెబుతాడనమాట. వెళ్లి నిషాదరాజు గుహుడిని పిలుచుకురా అనగానే గుహుడొస్తాడు. గుహుడొచ్చి మీ అందరికి బాగా నిద్ర పట్టిందా? ఇవన్నీ అడుగుతాడనమాట. భరతుడు చాలా బాగా నిద్ర పట్టింది. మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. దయచేసి ఈ గంగా నదిని ఎలా దాటాలో చెప్పండి అనగానే, వెంటనే గుహుడెళ్లి వాళ్ళ సమాజంలో అందరూ నిద్ర లేవండి అని చెప్పి అందరిని పిలిచి 500 పడవలు ఏర్పాటు చేస్తాడనమాట. పడవలు ఏర్పాటు చేసి, ఆ పడవలన్నిటి మీద స్వస్తి గుర్తులుంటాయి. మీరందరూ ఈ సైన్యాన్ని అటు సైడ్ తీసుకెళ్ళాలని చెబుతారు. ఇకన వెంటనే వశిష్ఠుడు, బ్రాహ్మణులు వాళ్ళందరూ పడవలెక్కుతారు. తర్వాత మహిళలందరూ పడవలెక్కుతారు. తర్వాత కొన్ని పడవలు గుర్రాలొచ్చినాయి గదా! వాళ్ళతో పాటు 1,00,000 గుర్రాలున్నాయి. ఎద్దులున్నాయి, ఎద్దుల బండ్లు. వీటన్నిటిని గూడా పడవల్లో తీసుకెళ్తారు. ఏనుగులున్నాయి. ఆ ఏనుగులు మాత్రం ఈదుకుంటూ వెళ్ళినియి. ఈతేసుకుంటూ గంగా నది దాటినియి. కొంతమంది మట్టి కుండలు పట్టుకొని, ఆ మట్టి కుండతోటి ఈదుకుంటూ ఎళ్లారు. గంగా నదిని దాటారు. ఈ విధంగా మొత్తం సైన్యమంతా గంగా నది దాటిందనమాట. రాముడు గూడా గంగా నదిని దాటిన తర్వాత ప్రయాగ వెళ్తారు. ప్రయాగ వెళ్లి ఒక మునిని కలుస్తారు. ఏ మునిని? ఈరోజు క్లాస్‌లో గూడా వచ్చింది. చిన్న హింట్ వచ్చింది ఈరోజు క్లాస్‌లో గూడా. మీరు గమనించారో లేదో?
రాముడు అడుగుతాడు 2 దారులున్నాయి. భరద్వాజముని ఆ! భరద్వాజ మహాముని. ఆ! భరద్వాజముని. భరద్వాజ మునిని కలుస్తారనమాట. సో, ఈళ్ళందరూ గూడా గంగా నది దాటగానే భరతుడు, సైన్యం ఈళ్ళందరూ గంగా నదిని దాటిచ్చాడు గుహుడు. తర్వాత ప్రయాగ వెళ్తారనమాట. ఎక్కడైతే గంగా నది, యమున ఈ 2 కలుస్తాయి గదా! అక్కడ జంక్షన్‌లో భరద్వాజ ముని ఆశ్రమం ఉంది. ఆశ్రమానికి వెళ్తారనమాట. వెళ్ళి సైన్యాన్నంతా దూరంగా ఉండమని చెబుతారు. మీరందరూ ఇక్కడ దూరంగా ఉండండి అని జెప్పి కేవలం వశిష్ఠుడిని అలాగే రాణుల్ని కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుడు వీళ్ళందరూ వెళ్తారు. భరద్వాజ ఋషి ఆశ్రమానికెళ్ళగానే భరద్వాజ ముని గుర్తించి వెంటనే లేస్తారనమాట. వశిష్ఠుడిని చూడగానే ఆయన లేచి నుంచొని వీళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్ళిస్తారు. నీళ్ళిచ్చి వాళ్ళ క్షేమాలు ఇవన్నీ ఆరా తీస్తారనమాట. మీ స్నేహితులందరూ బాగున్నారా? ఆయనకు తెలుసు అప్పటికే దశరథుడు శరీరాన్ని వదిలేసాడని. కాబట్టి దశరథుడి గురించి మాత్రం ఏమి అడగరు. ఆయనకు ఆల్రెడీ తెలుసు గాబట్టి. ఇకన ఆ భరద్వాజ ముని అడుగుతారనమాట. కిం యః ఆగమనే కార్యం తవ రాజ్యం ప్రశాసత. ఇక్కడ రాష్ట్రం అని వచ్చింది. కానీ ఇది యాక్చువల్‌గా రాజ్యం. తవ రాజ్యం ప్రశాసతః ఏతద్ అచక్ష్వ మే సర్వం నహి మే శుద్ధ్యతే మనః. నువ్వు తవ అంటే నువ్వు రాజ్యం ప్రశాసత. నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు. కిం, కిం అంటే ఎందుకు? కిం ఇహ, ఇహ అంటే ఇక్కడికి. ఆగమనే వచ్చావు. కార్యం ఏ పని మీద ఇక్కడికొచ్చావు నువ్వు? నువ్వు హాయిగా రాజ్యం పరిపాలించుకుంటున్నావు గదా! ఏతద్ అచక్ష్వ మే సర్వం నహి మే శుద్ధ్యతే మన. నా మనసులో సందేహంగా ఉంది. నువ్వెందుకు ఇక్కడికొచ్చావని. మీరు గనక సింహాసనాన్ని అనుభవించడం కోసం ఆ రాముడికి, అలాగే ఆయన తమ్ముడైన లక్ష్మణుడికి హాని జేయడానికైతే రాలేదు గదా! అని మళ్ళీ ఇంకొకళ్ళు అపార్థం జేసుకోవటం. భరతుడు ఎంతోమంది అపార్థం చేసుకున్నారన్నమాట. ఇవన్నీ ఇక్కడ గూడా భరద్వాజముని అడుగుతున్నారు. "నువ్వు కానీ రాముడికి, లక్ష్మణుడికి హాని జేయటం కోసం రాలేదు గదా!" అనగానే భరతుడికి ఒక్కసారిగా కన్నీళ్లొచ్చినియన్నమాట. కన్నీళ్లతోటి మాట్లాడాడు. "నేను రాముడికి ఎలాంటి హాని తలపెట్టను. యాక్చువల్‌గా మా తల్లి జేసిన ఈ పనిని నేనెప్పుడు ఆమోదించలేదు. అసలు ఆ సమయంలో నేను మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేనక్కడ లేనే లేను. నేను యాక్చువల్‌గా వెళ్ళి రాముడి పాదాలపై పడి ఆయన్ని మళ్ళీ తిరిగి అయోధ్యకు తీసుకురావడానికి వెళ్తున్నానని ఆ భరద్వాజ మునికి చెబుతారన్నమాట. దయచేసి చెప్పండి ఎక్కడున్నాడు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అనగానే భరద్వాజ ముని మెచ్చుకుంటారన్నమాట. చాలా మంచిది మీరు. నాకు తెలుసు యాక్చువల్‌గా నేను త్రికాలజ్ఞుడిని. మీ మనసులో ఏముందో నాకు తెలుసు. కానీ మీ కీర్తిని పెంచడం కోసం ఈ విధంగా అడిగితే మీరు చెబుతారు. మీరు చెబితే అందరికి తెలుస్తుంది. అప్పుడు మీ కీర్తి అనేది వస్తుంది. మీ కీర్తిని పెంచడం కోసమే నేను ఇలా అడిగానని జెప్పి, ఇంకా భరద్వాజ ముని చెబుతారనమాట. ప్రయాగ నుండి రామలక్ష్మణ సీత ఎక్కడికెళ్లారు? చిత్రకూట పర్వతం ప్రభుజీ. చిత్రకూటానికెళ్లారు. సో, ఈయన గూడా భరద్వాజ ముని భరతుడికి చెప్పాడనమాట. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఇప్పుడు చిత్రకూటంలో ఉన్నారు. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరింత సైన్యాన్ని తీసుకొచ్చారు గదా! ఆ సైన్యం అంతా ఆశ్రమానికి ఎందుకు రాలేదు? వాళ్ళందరూ దూరంగా ఉంచావు. మీరొక్కరే వచ్చారు అని అడగానే భరతుడు చెబుతారనమాట. వాళ్ళనెందుకు తీసుకురాలేదంటే అక్కడ ఎన్నో ఏనుగులు, ఇవి గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మీ ఆశ్రమం పరిసరాలని ఆహ్, కలుషితం చేస్తాయి. ఆ చెట్లు కొమ్మలు ఇవన్నీ ఇరిచేస్తాయి. అలాగే నీళ్ళని మురికి మురికి చేస్తాయి. అందుకే నేను తీసుకురాలేదంటే భరద్వాజుడు చెబుతారనమాట. "ఏమి ఇబ్బంది లేదు. మీ సైన్యం మొత్తం తీసుకురండి. మీ సైన్యానికి నేను ఆతిథ్యం ఇస్తానంటాడు." ఇది చూడొచ్చన్నమాట. భరద్వాజ ముని ఓ చిన్న ఆశ్రమంలో పూరి గుడిసెలో ఉంటాడు. ఇంత సైన్యం 6,000 ఏనుగులు, ఈ గుర్రాలు, ఇంత సైన్యానికి నేను ఆతిథ్యం ఇస్తానంటాడు. అవన్నీ వాళ్ళకి సిద్ధులుంటాయన్నమాట. ఆ సిద్ధుల ద్వారా ఇంతకుముందు మనం ఇక్కడ గూడా చూడొచ్చు. వశిష్ఠుడు గూడా విశ్వామిత్రుడికి సైన్యానికి అలాగే ఇస్తాడు. శబల అనే ఒక ఆవుంటుంది. ఆవు ద్వారా ఆయన పంచభక్ష పరమాణాలు ఇస్తాడన్నమాట విశ్వామిత్రుడికి. విశ్వామిత్రుడికి "అరేయ్! ఈ ఆవు గావాలి నాకు. ఈ గోవు, ఈ శబల నాకు గావాలని" బలవంతం జేసి తీసుకెళ్ళబోతాడు. అప్పుడు ఆహ్,
ఆ గోవు నుండి ఎంతో సైన్యం వచ్చి విశ్వామిత్రుడి సైన్యాన్నంతా నశింపజేస్తుందన్నమాట. అది చూడొచ్చు మనం. ఇక్కడ గూడా అదే. ఆయన వే భరద్వాజుడు మొత్తం భరతుడి సైన్యం మొత్తానికి ఆతిథ్యం ఇయ్యటానికి విశ్వకర్మని పిలిపిస్తారు. ఈ సైన్యానికి రకరకాల అప్పటికప్పుడే వాళ్ళందరికి అప్పటికప్పుడే పెద్ద పెద్ద రాజ భవనాలు, అలాగే యముడిని, వరుణుడిని, కుబేరుల్ని వాళ్ళందరిని పిలుస్తారు. వాళ్ళకి చెబుతారు వీళ్ళకి రకరకాల కొన్ని నదులు తెప్పించకురండి ఇక్కడ. ఆ నదుల్లో తేనె ఇయన్నీ ప్రవహిస్తాయన్నమాట. అలాగే గంధర్వులు హాహా ఇలా గంధర్వుల్ని పాటలు పాడటం కోసం, అప్సరసల్ని వాళ్ళకి నాట్యం జేయడం కోసం హేమ, హిమ ఇలా అందరిని పిలుస్తారు. ఘృతాచి, తుంబురుడిని పిలిపిస్తారు. ఈ విధంగా రకరకాల చంద్రుడిని పిలిపిస్తారు. చంద్రుడి నుండే మనకి ఇవన్నీ వస్తాయి. రకరకాల తిండి మనం చూడొచ్చు. సోమో భూత్వా రసాత్మక ఆహ్, భగవద్గీతలో వస్తుందన్నమాట. మనం వండే తిండంతా చంద్రుడి నుండే వస్తుంది. చంద్రుడి కిరణాల వల్ల ఆ రసం అనేదొస్తుంది. మనం తినే ధాన్యాల్లో, కూరగాయల్లో, పండ్లలో. ఇక మంచి గాలులు వీచినాయి. వాళ్ళందరికి చెమట పట్టుంది. ఆ గాలి ద్వారా చెమటలన్నీ పోయినాయి. ఇంకా అప్సరసలు నాట్యం జేయటం, సంగీతం, పండ్ల చెట్లొచ్చినాయి. రాజభవనాలు చాలామందొచ్చి ఆ సైన్యానికి మసాజ్ జేస్తున్నారు. వాళ్ళకి తాగటానికి రకరకాల పానీయాలిస్తున్నారు. గుర్రాలు, ఏనుగులు వాటికి గూడా చెరుకు ముక్కలన్నమాట. అలాగే ఇంకా ధాన్యం ఇవి గోధుమలు, బియ్యము వీటన్నిటిని వేపి, ఆ వేపిన దాన్ని తేనెలో ముంచి, ఆ ముంచిన దాన్ని ఏనుగులకి, ఎద్దులకి, గుర్రాలకి పెట్టారన్నమాట. ఇవన్నీ తిని ఇక సైనికులందరికి చందనం పూశారు స్నానాలు చేపిచ్చి వాళ్ళకి. అంత ఇంద్రియ తృప్తి చేసినాక సైనికులందరూ చెబుతున్నారన్నమాట. నయేవ అయోధ్యాం గమిష్యామో నగమిష్యాం దండకాన్ కుశలం భరతస్యస్తు రామస్యస్తు తదా సుఖం. నయేవ అయోధ్యాం గమిష్యామో. నా అంటే లేదు. ఏవ అంటే ఖచ్చితంగా. అయోధ్యకి గమిష్యామో వెళ్ళొద్దు. మనం ఇంక అయోధ్యకెళ్ళొద్దు. గమిష్యాం దండకాన్ మనం దండకారణ్యం గూడా ఎళ్ళొద్దు. కుశలం భరతస్య భరతుడు కుశలంగా ఉండాలి. ఎక్కడైనా ఉండు. భరతుడు ఎక్కడుంటే మనకేం బాధ లేదు. ఆయన ఉండండి. రామస్యస్తు తదాసు రాముడు గూడా సుఖంగా ఉండని దండకారణ్యంలో. భరతుడు అయోధ్యలో సుఖంగా ఉండని. మనం అయోధ్య ఎళ్ళొద్దు. మనం దండకారణ్యం ఎళ్ళొద్దు. మనం ఇక్కడే ఉందాం. ఇక్కడే ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం. ఈ చందనము, ఈ గాలులు అయన్నీ మనం అయోధ్యకి గాని, దండక వనానికి గాని వెళ్ళొద్దు. భరతుడిని క్షేమంగా ఉండనివ్వండి. రాముడు గూడా తూర్పున క్షేమంగా ఉండమనండి. ఈ విధంగా చెబుతున్నారనమాట. ఇదే అన్నమాట ఇంద్రియ తృప్తి వల్ల కలిగే నష్టం. ఇంద్రియ తృప్తి మనం అనుకోవచ్చన్నమాట. ఏం బతుకు ఈ బతుకు ఉల్లిపాయలు లేకుండా, చిన్నుల్లిపాయలు లేకుండా ఎప్పుడు ఆ కూరగాయలే వండుకొని తినాలి. ప్రశాంతంగా ఏ హోటల్‌కో ఎళ్లి అందరూ చూడు ఏ విధంగా తింటున్నారో. రకరకాల మాంసాలు, గుడ్లు ఇవన్నీ తినకుండా మంచి మంచి సినిమాలొస్తున్నాయి. ఇవన్నీ చూడాలి. ఇలా ఎంతో ఇంద్రియ తృప్తి చేసుకోకుండా ఏదో పొద్దుగూకులు ఇవే కూరగాయలు, ఆ జపమేందో, ఇదేందో అట్లా అనిపించొచ్చు మనకి. కానీ ఆ ఇంద్రియ తృప్తి వల్ల మనం భగవంతుడిని మర్చిపోతామన్నమాట. ఇక్కడ చూడొచ్చు వాళ్ళందరూ మనం వెళ్లి రాముడిని కలవాలి, తీసుకురావాలని బయలుదేరారు. కానీ ఈ భరద్వాజుడు చూసి ఎప్పుడైతే ఇయన్నీ ఇచ్చారో, మేము అయోధ్యకెళ్ళము, దండకానికెళ్ళము అంటున్నారీళ్ళు. సో, అదే అన్నమాట. అందుకే స్వర్గలోకంలో ఉన్నోళ్ళకి గూడా భక్తి జేయటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన ఇంద్రియ తృప్తికి అవకాశం ఉంటుందాడ. అందుకే స్వర్గవాసులు గూడా చాలామంది స్వర్గలోకంలో ఉండేవాళ్ళు భరత వర్షంలో మేము జన్మ తీసుకోవాలని ప్రార్థన జేస్తారు. ఎందుకంటే ఇక్కడ భక్తి జేయటానికి అనుకూలంగా ఉంటుంది. సో, ఇక తర్వాత వాళ్ళ మత్తులో అందరూ తాగి పాటలు పాడారు, చిందులేశారు. వాళ్ళందరికి అద్దాలు, బ్రష్‌లు, బట్టలు రకరకాలు రాత్రంతా అయిపోయింది. రాత్రి అయిపోగానే యముడు, వరుణుడు, విశ్వకర్మ ఇయన్నీ ఎవరైతే తీసుకొచ్చారో అప్సరసలు, గంధర్వులు వాళ్ళందరూ ఎళ్ళిపోయారు. వాళ్ళెళ్ళిపోయేదలితే ఆ రాజభవనాలన్నీ ఏమీ లేవు. అందరూ మళ్ళీ చెట్ల పక్కన, పుట్టల పక్కన నుంచొనున్నారనమాట. నుంచొని ఓకే. వాళ్ళ మత్తు దిగింది. ఇకన మళ్ళీ వెళ్దాం అని జెప్పి ఇంక దండకారణ్యానికి
మరుసటి రోజు ఉదయం భరతుడు భరద్వాజుడి దగ్గరికెళ్ళాడనమాట. వెళ్ళి భరద్వాజుడు అడుగుతారు, "మీ సైనికులందరూ సంతృప్తి చెందారా? వాళ్ళకి రకరకాల ఇవన్నీ చేశాం మేమంటే" ఆహ్, భరతుడు చెబుతాడనమాట, "చాలా సంతృప్తి చెందాం మేమందరము. మంచి ఆహారం, మంచి వసతి, మా అలసట అయోధ్య నుండి ఇక్కడి దాకా ఇది ఎంతో ప్రయాణం చేసొచ్చాము. అందరూ అలిసిపోయి ఉన్నారు. ఈ మీ ఆతిథ్యంతోటి అందరి అలసట తీరిపోయింది. దయచేసి చిత్రకూటానికి ఎలా వెళ్ళాలో, ఎంత దూరమో చెప్పండి" అంటారనమాట. అనగానే భరద్వాజుడు చెబుతాడు, "ఇక్కడ నుండి 28 మైళ్ళ దూరంలో చిత్రకూట పర్వతం ఉంది. కాబట్టి మీరక్కడికెళ్ళండి." చిత్రకూటంలో ఏ నది ఉంది? మందాకిని నది. మందాకిని నది. సో, అక్కడ ఉత్తర దిశలో ఆ పర్వతానికి ఉత్తర దిశలో మందాకిని నది ఉంది. మీరు అనగానే దాని తర్వాత రాణులందరూ వచ్చారక్కడికి. కైకేయి, సుమిత్ర, కౌసల్య. కైకేయికి చాలా అపరాధ భావంలో ఉంది. నా వల్లే ఇదంతా జరిగింది. నా వల్లే మా భర్త చనిపోయారు. నా వల్లే ఇప్పుడు ఈ ప్రయాణం ఇవన్నీ రాముడిని అడవికి పంపింది నా వల్లనే. ఆమె భరద్వాజ మునిని చూసి ఆయన పాదాలను పట్టుకుంటుందన్నమాట కైకేయి. భరద్వాజులు అడుగుతారు, "ఇక్కడ ముగ్గురున్నారు గదా! వీళ్ళ పేర్లు చెప్పండి ఎవరు ఎవరు" అని. అనగానే భరతుడు చెబుతారు, "ఈ విలపిస్తుంది గదా! ఈ రాణి. అలాగే ఉపవాసాలు చేసి బక్కచిక్కిపోయింది ఈమె కౌసల్య. ఆ కౌసల్యకి ఎడమ వైపున ఉంది గదా! ఆమె లక్ష్మణుడికి మరియు శత్రుఘ్నుడికి తల్లి ఆమె సుమిత్ర. అలాగే ఇక్కడ ఉంది గదా! ఈమె వల్లే రాముడు అడవికి వెళ్ళాడు. ఈమె వల్లే దశరథుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఎళ్ళిపోయాడు. ఈమె అహంకారంతోటుంది. తనను తాను చాలా అందంగా ఉంటాననుకుండిద్ది. ఈమె నా తల్లి" అని చెబుతాడనమాట. అనంగలోనే భరద్వాజుడు చెబుతారనమాట, "దయచేసి కైకేయిని ఏమాత్రం విమర్శించవద్దు." ఇది గూడా మనం చూడొచ్చు. ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి. మనం పొరపాటున ఏదో ఒక మాట అంటాం, అదంటాం, ఇదంటాం. దాన్ని గుర్తుపెట్టుకొని దాన్నే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మనం అవతల వాళ్ళని హింసించకూడదనమాట. "పోయిన ఏడు నువ్విలా అన్నావు గదా! 5 ఏళ్ల క్రితం నువ్విలా అన్నావు గదా!" అయిపోతే అయిపోయిందింక. అయిపోయిన దాన్ని మర్చిపోవాలి. దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ దాన్ని గెలికి నువ్వలా జేశావు, నువ్విలా జేశావు ఇలా ఉండకూడదనమాట. ఈ భరద్వాజ ముని అదే చెప్పారు. కైకేయి విమర్శించవద్దు. రాముడికి అడవికి వెళ్ళటం గూడా ఒక కారణం ఉంది అని చెబుతాడనమాట. ఇక నా సైన్యమంతా వెళ్తుంది అడవిలోకి. అడవిలోకెళ్ళగానే ప్రయాగ నుండి చిత్రకూటకి ప్రయాణం చేస్తుంటే ఆ జంతువులు, ఏనుగులు, సింహాలు ఇంత సైన్యం చూసి పారిపోతుంటాయి. ఇక చిన్నగా వాళ్ళు చిత్రకూటానికెళ్తారు. ఆ భరతుడు ఆ అడవిని చూసి, చిత్రకూటం చూసి, "ఇది నాకు అయోధ్యలాగా అనిపిస్తుంది" అంటాడనమాట. "ఎంత సుందరంగా ఉంది ఈ చిత్రకూటం." ఇప్పుడు కూడా చాలా సుందరంగా ఉంటుంది. మందాకిని నది, మనమందరం యాత్రకెళ్ళినప్పుడు ఒక పడవల్లో నుండి మందాకిని ఆరతి చూసాం. ఈ సైనికులు వెళ్లి అడవిని మొత్తం సైన్యానికి చెబుతారనమాట, "చూడండి రాముడు ఎక్కడున్నాడు ఈ పర్వతంలో" అనగానే వాళ్ళు ఒక దూరంగా పొగొస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు యజ్ఞం చేస్తారు రోజు. రాముడు, లక్ష్మణుడు ఆ యజ్ఞం నుండి పొగొస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు భరతుడికి చెబుతారు, ఈ విధంగా అక్కడి నుండి పొగొస్తుందనగానే భరతుడు, "మీరందరూ ఇక్కడే ఉండండి" అని చెప్పి సుమంత్రుడిని, ఇంకొక మంత్రి ఉంటారు ధృతి అని, వాళ్ళిద్దరిని తీసుకొని అక్కడికెళ్తారు. ఇకన వాల్మీకి ముని కెమెరాని భరతుడి నుండి రాముడి వైపు తిప్పుతారనమాట. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ చిత్రకూటంలో కూర్చొనుంటాడు. కూర్చొని రాముడు అడుగుతూ ఉంటారన్నమాట, "చూడు ఎంత అందమైన పర్వతం ఈ చిత్రకూటం. నాకు యాక్చువల్‌గా రాజ్యాన్ని, కుటుంబాన్ని పోగొట్టుకున్న బాధే కలగటం లేదు ఈ పర్వతాన్ని చూసి. ఈ పర్వతాల్లో ఎన్నో ఖనిజాలు, రకరకాల రంగులున్నాయి. మామిడి, దానిమ్మ ఇలా రకరకాల చెట్లున్నాయి" అని సీతాదేవిని అడుగుతున్నారన్నమాట. "మీరు సంతోషంగానే ఉన్నారా ఇక్కడ? చూడు ఈ మందాకిని కుబేరుని సరస్సులా ఉంది. ఎంతోమంది ఋషులు జింక చర్మాలు ఇవన్నీ కట్టుకొనొచ్చి స్నానం చేస్తున్నారిక్కడ. ఇంకా చాలామంది చేతులు పైకెత్తి భగవంతుని పూజిస్తున్నారు. స్పష్టమైన జలాలు" ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఆ మందాకిని సీతాకుండ అని చిత్రకూటలో ఉంటుంది. సీతాదేవి స్నానం చేసిన ప్లేసు. అక్కడ ఓ రూపాయి బిళ్ళ ఇస్తే మనకు పైనుండి ఆ రూపాయి బిళ్ళ స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. రకరకాల పక్షులు రాగాలు తీస్తున్నాయి. ఇది అయోధ్య కంటే కూడా రమణీయంగా ఉందని చెబుతుంటాడన్నమాట రాముడు. కాబట్టి ఈ నదే సరయూ నదనుకో, ఈ అడవినే అయోధ్యగా అనుకో అని చెప్పి సీతాదేవికి చెప్పి, మనం రోజు ఈ నదిలో 3 సార్లు స్నానం చేద్దాం. తేనె, వేర్లు, అలాగే పండ్లు ఇవన్నీ తింటూ బతుకుదాం అని చెబుతుంటారనమాట.
ఎందుకంటే ఈ మందాకిని నది నీళ్లు తాగితే ఎవరికైనా అలసట తీరిద్ది. అందుకే సింహాలు ఇవి గూడా వచ్చి ఈ నీరు తాగుతూ ఉంటాయి అని మాట్లాడుతూ ఉంటారు. సడెన్‌గా దూరంగా భరతుడి యొక్క సైన్యం వస్తుండేది గదా! ఆ ధూళి లేసిద్ది ఆకాశంలో. ఆ ధూళి చూసి అలాగే ఏనుగులు, ప పశువులు ఇయన్నీ పారిపోతుంటాయి. అది చూసి రాముడు అడుగుతాడు లక్ష్మణుడితోటి. "ఏంది ఆ సౌండ్ ఏంది? ఏదో మీరు చూడండి" అనగానే ఆహ్, ఎవరైనా రాజు గాని, యువరాజు గాని వేట కోసం వచ్చారా? ఏంది చూడమంటారనమాట. లక్ష్మణుడు అక్కడే ఉన్న ఓ పెద్ద చెట్టెక్కుతాడు. చెట్టెక్కి చూస్తాడనమాట. చూసి ఆహ్, కోసల దేశం జెండా మీద ఏ గుర్తుంటుంది? దానిమ్మ చెట్టు. ఆ! ఈయన చూస్తాడనమాట. చూసి వెంటనే సీతని మీరు ఏదైనా గుహలో దాచిపెట్టండి అని చెప్పి విల్లులు ఇవన్నీ తీసుకోండి అనగానే రాముడు అడుగుతాడు ఎవరి సైన్యం అంటే, ఇది భరతుడి సైన్యం మన ఇద్దరిని చంపడానికి వస్తున్నాడు. చూడు కోవిదర దానిమ్మ చెట్టు ఉంది వాళ్ళ జెండా మీద. ఈ రోజే నేను భరతుడిని చంపేస్తాను. అతన్ని చంపిన తర్వాత మిమ్మల్ని రాజులను చేస్తాను. కైకేయిని మందరిని కూడా చంపుతాను. ఈ విధంగా పెద్దగా అరుస్తుంటాడనమాట లక్ష్మణుడు చెట్టు మీద నుండి. అప్పుడు రాముడు ఏమి చెప్పాడు ఇవన్నీ మనం వచ్చే వారం చూద్దాం.